అందరికీ ఆడోళ్ళం అయితే మగవాళ్ళు అందరూ అయితే జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య ఉంది, ఆమెకే గెలిపించుకుంటామని అనుకుంటున్నాము. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొంచెం అభివృద్ధి అయినది హైదరాబాద్ మొత్తం కూడా. గతంలో 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ని పట్టించుకున్నటువంటి నాదుడే లేరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం పట్టించుకోలేదు సార్ జూబ్లీ హిల్స్ వాళ్ళు ఏం చేసినారు సార్? కాంగ్రెస్ వాళ్ళు ఉండి ఏం చేసినారు సార్? జూబ్లీ హిల్స్లో ఏం చేయలేదు సార్. మాగంటి గోపీనాథ్ సారే చేసింది సార్. మేము ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నామని ఎంత నష్టాలు చేసినారు సార్. హైడ్రా అని అది ఇది అని చాలా జనాలకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు సార్. మన దగ్గర అయితే జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే సార్ భార్య ఖచ్చితంగా వస్తారు సార్. ఎందుకంటే మాగంటి సార్ చాలా వరకు అభివృద్ధి చేశారు. దళిత్ స్టడీ సెంటర్ ఉంది. ఇప్పుడు ఈ హైడ్రాకి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా? కాంగ్రెస్ ఉంది సార్, చాలా ఉంది సార్. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే చాలా హైడ్రాకి సంబంధించి మస్తు చాలా ఉంది సార్. ఎట్లయినా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో రాదు సార్, కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా రాదు సార్. వాళ్ళందరూ కూడా ప్రచారాలకు వస్తామంటున్నారు. నిజంగానే ఏం చేయలేదని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఏం చేయకుంటే అంత ధైర్యంగా ఎట్లా వస్తారు ప్రచారాలకు? తెలియదు. వాళ్ళు వచ్చినాక జనాల ఎఫెక్ట్ చూస్తారు సార్. మీరే చూస్తారు సార్. ముందు మీరే చూస్తారు. ఎందుకంటే ఇంటింటికి ప్రచారంకి ఎప్పుడైతే వస్తారో మన ఆడోళ్ళైనా కానీ మగపిల్లలైనా కానీ ఎవరైనా చెప్తారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏమేమి అభివృద్ధి చేశారో అంతా జనాలకు తెలుసు సార్. వాళ్ళు వచ్చినాక ఎఫెక్ట్ మీరే చూస్తారు సార్. అంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు సార్. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అయితే టీఆర్ఎస్కు కంపల్సరీ మెజార్టీ ఉంది. టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే కేసీఆర్ చాలా చేసిన పథకాలు ఉన్నాయి. ఆ పథకాల వల్ల టీఆర్ఎస్ కన్ఫర్మ్ గెలుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అసలు ఏం పథకాలు అయితే ఏం వస్తలేవు. ఇది గెలవదు కంపల్సరీ. అలీ మహమూద్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉంటాను. 30 సంవత్సరాల నుంచి. అంటే గత కేసీఆర్ ప్రభుత్వం చూసిండ్రు పాలన, ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా? బేకార్ ఉంది. ఇది ఏం చెప్తున్నారు అది ఇస్తలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాం అంటున్నారు కదా. ఇక్కడ చెప్పు, ఒకటి చెప్పు. ఉచిత బస్సు అన్నారు, ఇప్పుడు బస్సులు రేటు డబాలు అయిపోయినాయి. ఏమి ఇస్తున్నారు వాళ్ళు? లేడీస్ అంతా అక్కడ నిల్చుంటే బస్సు అక్కడ నిల్చుంటే లేదు, బస్సు లాభమే లేదు అది. ఓకే, సో ఇక్కడ గోపీనాథ్ గారు చనిపోయారు కదా, సో ఆయన చాలా మంచి ఉండే. వాళ్ళ భార్య వస్తుంది వాళ్ళ భార్య. బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యను గెలిపించుకుంటారా? బీఆర్ఎస్ నుంచి వాళ్ళ భార్యని సునీత గారిని నిల్చోబెడుతున్నారు, కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నారు. మరి మీరు ఏ పార్టీని గెలిపించుకుంటారు ఇక్కడ? మేము చూడండి అమ్మా, ఈసారి బీఆర్ఎస్ ని గెలిపించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు తెలవాలి వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకి ఇది తెలవాలి. బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి సిగ్గున్న వస్తుంది. గెలిస్తే ఏం కాదు, బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళకి ఏం కాదు, కానీ వాళ్ళకి సిగ్గు వస్తుంది అంతే. రేవంత్ రెడ్డి గారికి సిగ్గు వచ్చి పని చేయాలి వాళ్ళు అంతే, ఇంకా ఏం పని లేదు. వేరే అది రావాలని మేము పట్టుదలతో గెలిపించాలని అనుకుంటున్నాం. వాళ్ళకి ఓటేస్తాం, బీఆర్ఎస్ కి ఓటేస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నామో నెరవేర్చుకుంటూ వస్తున్నామో అని అంటున్నారు కదా. బస్తీలో రండి, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, బస్తీలో వస్తారు కదా వాళ్ళు కూడా. వాళ్ళే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు, మనం చెప్పేది అవసరం లేదు. ప్రజలే చెప్తారు వాళ్ళకు. మేమేమున్నాం, మాకు వచ్చి అడుగుతారు నీకు ఏమేమైనా పింఛన్ అన్నారు, పింఛన్ రాలేదు. 500 గ్యాస్ అని చెప్పారు, ఎవరికో ఒకసారి ఇచ్చారు, ఎవరికో 100 200 ఇద్దరికి ఇచ్చారు, అంతే అయిపోయింది. అది కూడా అయిపోయింది, ఆగిపోయింది. కరెంట్ బిల్ అన్నారు, కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. సగం ప్రతి 101% పని మొత్తం కాలేదు, ఏది కాలేదు. జరిగిందంటే జరిగింది, ఏదంటే చేసినామంటే చేసినాం. ప్రజాపాలన అన్ని పెట్టినాం, అట్లా పెడితే ఒక్కటి కూడా మాకు కాలేదు. అంటే మీ ఓటు ఎవరికి? బీఆర్ఎస్. ఓకేనండి, 101% బీఆర్ఎస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తా ఉంది కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను అన్న? ఇక్కడ జూబ్లీ హిల్స్ మొత్తం టీఆర్ఎస్ పార్టీకే అన్న. కాంగ్రెస్ ఉట్టి ఏమంటారు, వర్షం పడినప్పుడు వస్తారు వాళ్ళు, దాని తర్వాత ఎప్పుడు రారు. ఇక్కడ మిగతా ఏమనంటే ఇక్కడ అన్నీ నల్ల కానీ, రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏమైనా కావాలంటే అన్నీ ఉంటుండే. ఇప్పుడు మేడం ఉన్నది, మేడంకి ఓటేసి మేడం గెలిపిస్తాం. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ కూడా నవీన్ యాదవ్ అనుచరులు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మాటలు అన్న ఏమైందంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. ఎలక్షన్ కాకముందు మనం ఒక ప్రొపగండా చేద్దాం, ఏమంటే నవీన్ యాదవ్ గెలుచుకుంటాడు, కాంగ్రెస్ గెలిచిపోతుంది, రూలింగ్ పార్టీ ఉన్నది కాబట్టి అట్లా అంటారు. కానీ జూబ్లీ ప్రజలు ఏమనుకుంటారు అంటే, మా దగ్గర అన్న ఉంటుండే, అన్న లేకున్నాడు, ఇప్పుడు అన్న లేడుగా. అన్న లేకుంటే అన్న వజూద్ ఉండాలి ఇక్కడ. అయితే మేడంని గెలిపించాలి, ఖచ్చితంగా గెలిపిస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఇక్కడ. ఇప్పుడు సుమారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అవునన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందా, బీఆర్ఎస్ పార్టీ పాలన బాగుందా? కాంగ్రెస్ పార్టీ పాలన ఏమున్నదన్న, ఉట్టి ప్రామిస్ ఇస్తారు వాళ్ళు, కానీ పని ఏమి చేయరు వాళ్ళు. కనిపిస్తున్నారు ఇప్పుడు మీరు తిరుగుతున్నారు మరి, ఇక్కడ ఎవరైనా కనిపిస్తారా కాంగ్రెస్ వాళ్ళు? ఇక్కడ ఎవరు కనిపించరన్న. వాళ్ళు సమయానికి వస్తారు, ప్రామిస్లు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇక మన టీఆర్ఎస్ పార్టీలో అంటే గల్లీకి వెళ్ళండి మీరు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, మేము చెప్తున్నామని కాదు, మీరు ఏ గల్లీకైనా ఇడగండి, జూబ్లీ హిల్స్ మొత్తం తిరగండి. ఎవరైనా ఏమంటే కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ఏ అంటారు. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, నాకు వచ్చి భారీ మెజార్టీతో గెలుస్తుంది టీఆర్ఎస్.